నగరంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. వైష్ణవ దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జియాగూడ రంగనాథ టెంపుల్ తో పాటు జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్ లోని టీటీడీ వెంకటేశ్వర దేవాలయాలు, అలాగే చికడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం, సికింద్రాబాద్, నామలగుండు ఇలా సిటీలోని అన్ని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. నగరంలో ఉన్న వైష్ణవ ఆలయాలను వైకుంఠాన్ని తలపించే విధంగా సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు తెల్లవారుజాము నుంచి అంటే 3 గంటల నుంచి భారీ ఎత్తున తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఈ పేర్ల వెనుక వేర్వేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి. శ్రీ మహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈ రోజునే తెరుచుకుంటాయి. దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. అంతేకాదు, పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మాల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. అందుకే ఈ రోజు వైష్ణవ ఆలయాలలో ఉత్తరం వైపు ఉన్న ద్వారాలను తెరుస్తారు. దాని నుంచి భక్తులను స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో అతిపెద్ద క్షేత్రమైనటువంటి శ్రీ రంగడి కోవిల, జియర్గూడెంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ముక్కోటి దేవతలకు స్వామివారి దర్శనం ఇచ్చిన రోజు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని చెప్పి ప్రసిద్ధి. ఆ రకంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారంలో అందరూ కూడా ఈ యొక్క వైష్ణవ దేవాలయాల్లో స్వామివారిని దర్శించి వారి పూర్వజన సుకృతం మరి ఈ జన్మలో చేసినటువంటి పాపకర్మాలన్నీ కూడా ఈ దర్శనంతో పోతాయని నమ్మకంతో స్వామివారిని ఉదయాన్నే ప్రాతకాలం లేచి వచ్చి ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారు. అదేవిధంగా చేసిన పాపకర్మలన్నీ కూడా స్వామివారి అనుగ్రహంతో దగ్ధమనర్చబడతాయని, మరి తిరిగి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగేశారని ఈ యొక్క వైకుంఠ ఏకాదశి యొక్క పర్వదినం రోజు స్వామివారిని దర్శించి ఉపవాస దీక్ష నిర్వహించిన వారి అందరికీ కూడా సకల క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్యేశ్వరులతో పాటు ఆనందమైన జీవితం, ఆరోగ్యమైన జీవితం, సంతోషమైన జీవితం ప్రసాదిస్తారని చెప్పేసి మనకు పూర్వీకులు చెప్తున్నటువంటి విషయం. ఇక జియాగూడ రంగనాథ టెంపుల్, జూబ్లీహిల్స్ వెంకటేశ్వర ఆలయం, హిమాయత్ నగర్ టీటీడీ ఆలయం ఇలా నగరంలో ఉన్న వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. एक महान दिन है जो हम लोग 15 दिन से गोदा देवी को स्मरण करते हुए वैकुंठ एकादशी मनाते हैं और उसके लिए पूरे भक्तजन पूरे यहाँ इकट्ठा होकर भगवान का दिन बहुत शुभ दिन मनाते हैं और उसके लिए हम बहुत इंतजार करते रहते हैं। एकादशी का जो पावन दिन है, इतना पावन अवसर हमारे को जो भगवान जियागुड़े में हमको दर्शन देते हैं, इसके लिए हम तो बहुत खुशनसीब है जो जियागुड़े में जो रंगनाथ स्वामी की टेम्पल है, जो हम सुबह आके इनका दर्शन पाते हैं। ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు.